ఉంటాను. సెప్టెంబర్లో సంవత్సరం అదే విషయం ఏంటంటే నా ఒకసారి సొసైటీ ముందుకు వెళ్ళాలనుకుంటే మన దగ్గర ఉన్నది రెండు ప్రత్యామ్నాయం. ఒకటి పోచారం విలేజ్ని నేను అడాప్ట్ చేస్తుందని చెప్పి ట్రై చేశాను నా పీరియడ్లో. అయితే అక్కడ రాజకీయ కారణాలు వేరే వేరే విధానాలతో ఆ పోచారం విలేజ్ అంటే మెజార్టీ ఒప్పుకున్న ఒకరిద్దరు రాజకీయంగా ఎలిగేషన్ అయిపోయింది. ఇప్పుడు మన సొసైటీ నడవాలి అంటే ఎమ్మెల్యేతోని వాళ్ళతోని చెప్పడే కాకుండా ఫస్ట్ ఆ ఒక విలేజ్లో రైతులతోని ఇప్పుడు తాడేము ఒకటే సింగిల్ విలేజ్ ఎడపల్లికి మెరుగైంది కాబట్టి ఇది కాకుండా ఇప్పటికొస్తే మీకు వచ్చే లాభాలు నష్టాలు వాళ్ళతో మనం మాట్లాడి అట్లాగే పోచారం ఇప్పుడు 3 విలేజ్లు మనం ఏకం చేసినట్టయితే ఈ సొసైటీకి ప్రాణదానం అవుతుంది, ఖచ్చితంగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఇట్లాగూ మీ ఎరువుల కొనుక్కోపోతుంది కరెక్ట్. రేపు తెల్లారి నీకు వ్యవసాయం మీద భూములన్నీ అమ్ముడుపోయినాక నీకు బ్యాంకులో లోనింగ్ పర్పస్ ఉంటుంది. బ్యాంకులో లోనింగ్ పర్పస్ లేనప్పుడు కటాఫ్ అయినట్టే కదా. కాబట్టి ఈ పద్ధతిలో ఈ మన సభ్యులందరూ కూడా మన లీడర్లు పెద్ద మనుషులు అందరూ కూడా ఈ 2 విలేజ్లలో ప్రధానంగా ఒక ఏడాగక్క 2 ఏళ్ళు అవుతుందా వాళ్ళని వస్తే కంపల్సరీ వస్తారు. తాడేపల్లి దగ్గరనే ఎడపల్లి కంటే ఇక్కడ దీనికరంగా రాజకీయ పరంగా ఎవరు వస్తారు, ఎవరైనా చైర్మన్ చేస్తారు, ఎవరైనా మంత్రులు చేయొచ్చు, అదేం ఇబ్బంది లేదు. ఆ రాజకీయ పరంగా కాకుండా సొసైటీ బతికియాలనుకుంటే ఇదొకటే మాట, ఇదొకటి చేస్తే సొసైటీ బతుకుతుంది. పెట్టి వీళ్ళందరికీ జీతాలు చెప్పిస్తే బాగుంటుందని ఈ సొసైటీ బతుకుతాయి. ప్రాడక్ట్ కమిషన్ ఒక 2 సీజన్లు వచ్చే ఉంది. 2 సీజన్లు అంటే ఒక 6 లక్షలు వస్తుంది సార్. 6 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుంది. 2 సీజన్లు కావాలా 6 లక్షలు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇప్పుడు దిగాలి కదా, అదే ఎక్కువ కొనాలా. అందుకని రైతుల దగ్గర చెప్పాలి అంటే ఇప్పుడు రైతులు కాబట్టి సంతోషం మా గురించి ఆలోచించాను నేను చెప్పుకుంటూ ఉంటానంటే ఏమంటే రైతులు దయచేసి అన్న అదే 6,000 మనం మిగతాది మనం తీసుకోలేదు కాబట్టి ఖర్చు కాదు, తీసుకుంటాం. ఇది ఖర్చు అయింది కదన్న. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటి ఏంటి అంటే సిబ్బంది ముగ్గురు ఉంటాను. ముగ్గురు చైర్మన్ గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇవ్వాలి 1 లక్ష అవుతుంది. అన్న ఇప్పుడు ఏముంది ఏప్రిల్ నుంచి సంతోషం అన్న, సంతోషం అనేది అదే దీని కొరకు విషయం ఏంటిదంటే మీరు అందరూ దయచేసి అడ్లు అమ్మితే మాకు సంతోషం. అన్న ఇప్పుడు ఒక విషయం ఉంటుంది, రాకొచ్చిందా అంటే ఈ రోజు లేకున్నా రేపు తీసుకుంటాము అనే ఆశ మనకు. అంతే ప్యాడీ మీద కట్టారు మీద అంటే గత సీజన్ ఆనకాల సీజన్ కానీ అంతకుముందు వ్యవసాయం మన వాళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాక మీరు కాల్ చూసిరు, మరి మీ వేతనం ఎట్లా చెందాలి? మూలధనం నుంచి ఖర్చు చేసుకుంటాం. నేను అడుగుతున్నాను అట్లా కాదు. అది మనం వేరే వ్యాపారుడు తీసుకుపోయి వాళ్ళ లాభం కూర్చుంటే అది పోతే పోయని చెప్పేసి మీరు మీరు కూర్చోవడం కరెక్ట్ కాదేమో. మీరు ఇంకా మేము బాకీ ఉన్నాం సొసైటీ వాళ్ళు, మీరు అర్థం చేసుకోండి. ఒకటే సీజన్ మళ్ళీ ఒకటే సీజన్ ఒకటే కళ్యాణపూర్ సురేష్ ఉన్నాడు. ఒకటే సీజన్ నేను 2వ సీజన్ మనం కొన్నాం. పోయి నేను అనుకున్నాను మొత్తం కొనగా మొత్తం కొనడానికి ఒకటే సీజన్ మొత్తం కొనలేదు. ఒకటే సీజన్ వాళ్ళకి అడిగినాం మనం. మళ్ళా రైతుల కూడా మాట్లాడినా అన్న
పోతే నువ్వు అట్లా లేదన్నా. నువ్వు పోతే మీరు ఎట్లా మీరు దిగాలి ఎట్లా? ఇప్పుడు మీకు ఏం చెప్పాలి నేను నమ్ముకొని కడతాం. ప్రతి రైతులు ఉన్నారు కదా వీళ్ళందరి దగ్గర నేను ఎంతమందికి అడిగినాడు ఈ అన్నప్పుడు ఏం చేద్దాం మీరు కానీ మీరు అన్నీ అందరికి వచ్చినామన్నా చైర్మన్ గారి ఎన్నికలు మహాజన సభ సమావేశం నోటీసు 11/3/2025 ఇందు మూలముగా సహకార సంఘ సభ్యులకు తెలియజేయనిది ఏమనగా సహకార సంఘం యొక్క మహాజన సభ సమావేశము తేదీ 26/3/2025 బుధవారం రోజున ఉదయం 10:30 సహకార సంఘ కార్యాలయంలో జరపడకు నిర్ణయించడమైనది. సభ్యులు సకాలమున విచ్చేసి సమావేశంలో పాల్గొన కోరుచున్నాను. 24 నుంచి 30/9/2024 వరకు జమా ఖర్చుల పట్టిక సమర్పించదు. అదేవిధంగా 1/4/2024 నుంచి 30/9/2024 వరకు వ్యాపారపు ఖాతా, 1/4/24 నుంచి 30/9/2024 వరకు సంఘ నిర్వహణ ఖర్చులు, 23/24 ఆడిట్ రిపోర్టు ఆమోదం గురించి విషయంలో అధ్యక్షుల వారి అనుమతితో వర్గ సభ్యుల అనుమతితో కార్యదర్శి లిమిటెడ్ జాన్ కంపెనీ వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ జాన్ కంపెనీ జమా ఖర్చుల పట్టిక 1/4/24 నుంచి 30/9/2024 వరకు ప్రవేశ రుసుము ₹650 జమ. వాటాదానం ఇస్తూ మెంబర్స్ నుంచి 99,351 రూపాయలు వచ్చింది. మళ్ళీ వాళ్ళ పేమెంట్ చేసింది ₹25,382. సేవింగ్ డిపాజిట్ సభ్యుల నుంచి ₹2,15,128 జమ, ₹1,40,900 పేమెంట్ చేసింది. సేవింగ్ డిపాజిట్ సీసీ బ్యాంక్ నుంచి 34,46,000 వచ్చింది. మళ్ళీ మనం జమ చేసింది 30,37,722 కరెంటు ఖాతా సీసీ బ్యాంకు 1,62,45,973 జమ, ఖర్చు 1,69,35,823. మార్జిన్ ఖాతా సీసీ బ్యాంకులో జమ చేసింది 71,231. హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి 80,000 జమ. స్వల్పకాలిక అప్పులు సభ నుంచి వసూలైంది 23,95,153 రూపాయలు. మళ్ళీ మనం మెంబర్లకు ఇచ్చింది 79,77,500. వడ్డీ వసూలైంది 4,36,599 రూపాయలు. అది స్వల్పకాలిక అప్పు సీసీ బ్యాంకులో మనం సీసీ బ్యాంక్ నుంచి తీసుకొచ్చింది 79,77,500. మనం బ్యాంకులో డిపాజిట్ చేసింది 87,57,126 రూపాయలు. వడ్డీ రిమిటెన్స్ చేసింది 3,80,726 రూపాయలు. దీర్ఘకాలిక అసలు 45,904 రూపాయలు వసూలైంది. వడ్డీ 30,516 రూపాయలు వసూలైంది. దీర్ఘకాలిక సీసీ బ్యాంకులో జమ చేసింది 60,422. వడ్డీ జమ చేసింది 15,728 రూపాయలు. ప్రభుత్వం నుండి వచ్చిన రుణమాఫీ 88,70,614 రూపాయలు. అదేవిధంగా ఖర్చు కూడా 88,70,614 రూపాయలు. వరధాన్యం కొనుగోలు 12,958 క్వింటల్లా 40 కిలోలు. విలువ 2,83,03,091 రూపాయలు విలువ కలిగి మనం కొన్నాం. అదేవిధంగా వాళ్ళకు పేమెంట్ చేసినాం 2,83,03,091 రూపాయలు. జీపీ ఇన్సూరెన్స్ వసూలైంది మనకు 35,600. ఎరువుల అమ్మకాలు 34,26,842 రూపాయలు. టార్పాలిన్ అమ్మకాలు 42,050 రూపాయలు. ఎరువుల కొనుగోలు మనం ఉన్నది 30,12,760 రూపాయలు. టార్పాలిన్ కొనుగోలు చేసింది 62,500. మార్కెట్ నుంచి మనకు వచ్చింది 5,67,720. మనం పేమెంట్ చేసింది 5,70,000. లక్ష్మీ టైలర్స్ నుంచి 19,040 రూపాయలు ఉన్నాం. 24,50,000 పేమెంట్ చేసినాం. దాస్ నుంచి 4,25,000 ఉన్నాం. 4,25,000 పేమెంట్ చేసినాం. అగ్రికల్చర్ నుంచి టార్పాలిన్స్ ఉన్నది 62,500. అలా పేమెంట్ చేసింది కూడా 62,500. మన ప్యాడీ ట్రేడింగ్ ప్యాడీ ఖర్చు 38,970 రూపాయలు. వ్యాపారపు ఖాతా 54,850 రూపాయలు. నిర్వహణ ఖర్చు 39,742 రూపాయలు. మొత్తం జమలు 8,22,28,231. ఖర్చు 8,21,93,587. ప్రాథమిక నిల్వ మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ 13,298 ఉండే. ముగింపు నిల్వ 47,942 రూపాయలు. మహాజన సభని జరుపుకుంటున్నాం. ఈ మహాజన సభకు వచ్చినటువంటి సొసైటీ గౌరవ సంఘ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులందరూ, అట్లాగే గ్రామ ప్రజలు, అట్లాగే పత్రికా రిపోర్టర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశం. ఈ మహాజన సభలో సొసైటీ తరఫున జరిగినటువంటి లావాదేవీలు, లాభ నష్టాలు, వ్యాపార ఖాతా, అట్లాగే అభివృద్ధి గురించి పలు అంశాల మీద
జరిగినటువంటి విషయాలని వివరించడం, కార్యదర్శి గారు వివరించడం జరుగుతుంది. అట్లాగే జరగని విషయాలపైన కూడా గౌరవ సంఘ సభ్యులందరూ కూడా వారి వారి సలహాలు సూచనలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి జానకంపేట్ సహకార వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ మహాజన సభ జరిగింది. ఈ మహాజన సభలో గ్రామ పెద్ద మనుషులు, అట్లాగే మాజీ ప్రజాప్రతినిధులు, అట్లాగే సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే ఈ మహాజన సభకు మేము మా గ్రామం నుండి బోధన్ మార్కెట్ కమిటీకి ఎన్నికైనటువంటి చేపు కిషోర్ గారిని కూడా సన్మాన కార్యక్రమం చేయాలి. ఈ సందర్భంగా ఏంటంటే రైతులందరి సలహాలు సూచనలు కూడా మేము విన్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ రబీ సీజన్లో పండించినటువంటి పంటని సొసైటీకి అమ్మాలని చెప్పేసి ప్రత్యేకంగా తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి మద్దతు ధరని పొందాలని చెప్పేసి కూడా అందరూ కూడా రైతులందరూ ఒప్పుతున్నారు. అట్లాగే మా సొసైటీలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కానటువంటి 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి రైతులు ఇంకా ఒక 100 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రుణమాఫీ కావాలని చెప్పేసి ఈరోజు మహాజన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అట్లాగే సొసైటీకి సంబంధించి ఎరువుల గోదాం పురాతనమైనటువంటిది. దానికి మరొక ఎరువుల గోదాం కోసం స్థలం మాకు ఆల్రెడీ ఉన్నది, మా సొసైటీకి ఉన్నది. కాబట్టి దాంట్లో కట్టడానికి గౌరవ ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని కోరుతూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మా జానకంపేట గ్రామంలో ఎన్డీసీసీ బ్యాంకుని పెట్టాలని చెప్పేసి, అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి 8 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కూడా మా సొసైటీకి ధర్మకాండ ఏర్పాటు చేసుకోవడానికి, దాని ద్వారా లాభాలు పొందడానికి, సొసైటీని మరింత అభివృద్ధిని నడపడానికి ఈ ధర్మకాండ అవసరం. కాబట్టి దానికి కావలసినటువంటి 8 గుంటల ప్రభుత్వ భూమిని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వాలని చెప్పేసి మహాజన సభ తీర్మానం చేసింది. ఆ పద్ధతిలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు పూర్తిగా సహకరిస్తారనే నమ్మకం ఉంది. ఈ సభలో సభ్యులందరూ కోరిక మేరకు ఈ తీర్మానం చేసి ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి పంపించడం జరిగింది.